హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 30ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో అయితే అంటాడు, చెప్పింది చాలే కానీ నాకు ఒక పిల్లో అనేది ఇవ్వు, ఇందాక నుంచి అన్కంఫర్టబుల్గానే ఉన్నాను అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరోకి అయితే పిల్లో అనేది నెతికైతే ఇస్తుంది అనమాట. ఇంకా హీరోకి అలా పిల్లో వేయగానే హీరో కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, మీకు చాలా మంది కాల్ చేశారు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా కాల్ చేశారు, నేనైతే లిఫ్ట్ చేయలేదు, కంగారు పడతారేమో, ఒకసారి మీరు కాల్ చేయండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నువ్వైతే తప్పుగా అనుకున్నావు, నాకు ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయితే లేరు, నాకు ఉంది ఒకే ఒకరు, అది కూడా మా నానమ్మ మాత్రమే, మా నానమ్మ తప్ప నాకు ఎవరూ లేరు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి మన హీరోయిన్ అయితే ఇలా అడుగుతుంది, మీకు బంధువులంటూ ఎవరూ లేరా, మీ పేరెంట్స్ అయినా ఉంటారు కదా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే ఇలా చెప్తాడు, మా తాతయ్య అయితే మా నాన్నమ్మని వదిలేశాడు, మా నాన్న మా అమ్మని వదిలేశాడు, మా అమ్మ అయితే మా నాన్న మీద కేసు పెట్టింది, అలా మా నాన్న అయితే జైలుకి వెళ్ళాడు, మా అమ్మ అయితే తన బాయ్ ఫ్రెండ్తో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది, అలా మా అమ్మగారు అయితే చనిపోయారు తన బాయ్ ఫ్రెండ్తో సహా, అంతే నాకు ఇంకెవరూ లేరు అని చెప్పి హీరో అనేసరికి హీరోయిన్ అయితే హీరోని జాలిగా అయితే చూస్తాదన్నమాట. ఇదంతా చాలే అని చెప్పి హీరో అంటాడు. ఇక మన హీరో అయితే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంటే ఒక చిన్న పిల్లోడు అయితే వస్తాడనమాట. అంకుల్ ఇది మీకోసమే అని చెప్పి ఇస్తూ ఉండగానే ఇక్కడ హీరో అయితే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చెవులో అయితే ఏదో చెప్తాడనమాట. ఇంకలా చెప్పేసరికి మన హీరోయిన్ పరిగెట్టుకుంటూ అయితే హీరో దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ ఆ పిల్లోడిని ఏడిపించేస్తున్నావా ఏంటి అని చెప్పి హీరోని పంపించేసి, హీ బాబు, అంకుల్ నిన్ను ఏడిపించాలని అనుకోలేదు, అంతే నీతో సరదాగా నిన్ను టీజ్ చేస్తున్నాడు అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి ఆ అబ్బాయి అయితే అంటాడు, అంకుల్ నన్ను ఏమీ ఏడిపించట్లేదు, అలాగని నన్ను భయపెట్టలేదు, అంకుల్ అయితే నాకు చెప్పాడు ఇక్కడ ఏ అల్ట్రామ్యాన్ లేడని, కానీ ఈ ప్రపంచంలో సూపర్ మ్యాన్ ఉన్నాడంట, స్పైడర్ మ్యాన్ ఉన్నాడంట తెలుసా, వాళ్ళగా అవ్వమన్నాడు నన్నైతే అని చెప్పి ఆ బాబు అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే హీరో చెప్పిన మాటలు నచ్చుతాయన్నమాట చిన్నపిల్లడికి. ఇంకా హీరోయిన్ అయితే ఇలా అడుగుతుంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ హోటల్ స్టాఫ్ని అని చెప్పి అడిగేసరికి హీరో అయితే అంటాడు, నేను వాళ్ళని ట్రైన్ చేయాలని అనుకుంటున్నాను, నువ్వు చెప్పిన ఐడియా నాకు నచ్చిందని అంటాడు. ఇక్కడ హీరోయిన్ యాజ్ యూజువల్గా తన పనిలోకి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడ హెచ్జీని అయితే చూస్తుంది. హెచ్యూని చూసిన వెంటనే హెచ్యూ అయితే అంటదన్నమాట, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి హీరోయిన్ని, నేను ఇక్కడ అయితే ప్రాపర్టీ మేనేజర్ కింద ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అనేసరికి హెచ్యూ కూడా సరే అయితే మనం ఎంతైనా ఫ్రెండ్స్ కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక్కడ హీరోయిన్ అయితే తన కొలిక్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి వాకీ టాకీలో అయితే ఇలా మాట్లాడుతూ ఉంటారు, రూమ్ నెంబర్ 416కి అయితే నీ సర్వీస్ అనేది కావాలంట, త్వరగా వెళ్ళు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది. ఇక్కడే చూసేసరికి ఆ రూమ్ నెంబర్ ఎవరితో కాదు హెచ్యూది మాట. హెచ్యూ అయితే ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారితో ఉంటుంది. వాళ్ళ వీళ్ళిద్దరూ అయితే హక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వీళ్ళిద్దరిని చూసేస్తుంది అక్కడ. ఇంకా హీరోయిన్ వీళ్ళిద్దరిని చూడడం అనేది ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా హీరోయిన్ని చూస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా లిఫ్ట్లో వెళ్ళేసరికి అక్కడ మన హీరో అయితే ఉంటాడు. ఇంకా హీరో అయితే అడుగుతాడు, ఏంటి నువ్వు అంతలా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది ఏంటి అని చెప్పి హీరో అడిగేసరికి మన హీరోయిన్ అయితే ఇలా అంటది, ఏమీ లేదు, అయినా నువ్వు వాటర్ ఎక్కువ తాగమని డాక్టర్ చెప్పాడు కదా, వాటర్ ఎక్కువ తాగుతున్నావా లేదా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది హీరోని. ఆ మాటకి మన హీరో అయితే వాటర్ బాటిల్ అనేది చూపించి, నేను తాగుతున్నాను, ఆగు నీ ముందే తాగుతాను అని చెప్పి వాటర్ తాగుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా అదే మంచిదని అనుకుంటుంది. ఇక్కడ మన హీరో కూడా చూస్తాడనమాట కార్ పార్కింగ్ ప్లేస్లో జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారిని అని హెచ్యూని. ఇక్కడ హెచ్యూ అయితే అంటదన్నమాట, జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారితో, ఎలాగో మీ వైఫ్కి మీకు పడట్లేదు కదా, మీ వైఫ్కి మీరు దూరంగా కూడా ఉంటున్నారు, మీరు మీ వైఫ్కి డివోర్స్ అనేది ఇచ్చేస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఎఫ్ఐఆర్ గురించి ఏమైనా తెలిసిందంటే ఆవిడ మీ దగ్గర భారీ మూల్యం అనేది తీసుకోవాల్సి వస్తుంది అని, మీ ప్రాపర్టీస్ కూడా డివైడ్ అయిపోతే కొంచెం ఆలోచించుకోండి అని హెచ్యూ అనగానే ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ ఫాదర్ అంటారన్నమాట, హీరోయిన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందన్న విషయం నీకైతే తెలుసా, నువ్వు కావాలనే తను చూడాలని ఇలా అంతా చేసావా కావాలని అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఆ మాటకి మన హెచ్యూ అయితే నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ ఇదంతా మన హీరో చూస్తాడనమాట. ఇక్కడ హెచ్యూ అంటది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకోసమే ఉన్నాను తప్ప నాకు ఏ బాధ్యత లేదు అంతే అని చెప్పి అంటది. అయినా నేను హీరోయిన్ని బతిమాలుతాను ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, అండ్ నేను ప్రతి ఒక్కటి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడకండి అని అంటది. మన హీరో అయితే ఇవన్నీ వింటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే హెచ్యూ పిలుస్తుంది అనమాట. నేను భోజనం
అనేది ఆర్డర్ చేశాను, మన ఇద్దరం కలిసి తిందామని చెప్పి అనేసరికి మన హీరోయిన్ అయితే అంటది, మీరు నన్ను ఇక్కడికి సర్వీస్కి అనేది పిలిచారు, మీరు ఏం సర్వీస్ చేయించుకోవాలో అది మాత్రమే చెప్పండి అని చెప్పి అడుగుతుంది అన్నమాట. ఆ మాటకి ఇక్కడ హెచ్యు అయితే అంటది, నువ్వు చూసావు కదా అంతా అని చెప్పి, నువ్వే నాకు చూపించావు కదా, నేను చూడాలనే నువ్వు అనుకున్నట్టున్నావు కదా అని చెప్పి అనగానే ఇక హెచ్యు అంటది, నువ్వు చాలా తెలివైన దానివని నాకు తెలుసు, సరే నేను మొహం మీద చెప్పేస్తాను నిజమంతా, నేను అతన్ని నా గ్రాడ్యుయేట్ అయిన కాడి నుంచి డేట్ చేస్తూ ఉన్నాను, నాకు తెలుసు అతను నన్ను పెళ్లి చేసుకోడని చెప్పి, కానీ నా అవసరాలని తను అయితే తీరుస్తున్నాడు, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటాను కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఎందుకని నువ్వు ఇలా అనుకుంటున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఈ విషయంలో, నేనైతే ఏ విషయంలోని నీకు హెల్ప్ చేయను అని చెప్పి అనేస్తదన్నమాట. అయినా నువ్వు కావాలని ఇదంతా చేసావు కదా, కష్టపడి పని చేస్తే ఏదైనా దక్కుతుంది, కానీ నువ్వు షార్ట్ కట్స్ అనేవి ఎంచుకున్నావు, ఈ షార్ట్ కట్స్ దేనికి పనికిరావు, ఎప్పటికైనా కూలిపోతాయి అని అనగానే ఇక్కడ హెచ్యు అంటదన్నమాట. ఆ మాటకి వస్తే నువ్వేం చేసావు, నువ్వు కూడా షార్ట్ కట్స్ వాడుకున్నావు కదా, నువ్వు జాంగ్లిన్ని ఏదో నిజాయితీగా ప్రేమించేసినట్టు చెప్తున్నావేంటి, నువ్వు కూడా జాంగ్లిన్ని డబ్బు కోసమే కదా ప్రేమించావు అని అనగానే, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ముందు నాకు అది చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి ఇక్కడ హెచ్యు అయితే అంటది, ఈ విషయం జాంగ్లిన్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియనివ్వకు, వాళ్ళ అమ్మగారికి జాంగ్లిన్కి చెల్లికి అసలు తెలియకూడదు మా ఇద్దరి గురించి అని చెప్పి అంటదన్నమాట. మన హీరోయిన్ అయితే ఇలా చెప్తాదన్నమాట, నువ్వే కదా నీ అఫైర్ నాకు తెలియాలని అనుకున్నావు, అందుకే ఆ టైంకి కావాలని నన్ను పిలిచావు, అయినా నీకు ఈ ఒక్క విషయం అయితే చెప్తాను, నాకైతే నీ అఫైర్స్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు, నేను చెప్తాను అనుకోవడం కూడా నీ భ్రమ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా అలా హీరోయిన్ వెళ్ళిపోయేసరికి అప్పుడే ఒక కొలీగ్ అయితే వస్తుందన్నమాట హీరోయిన్ దగ్గరికి, ఎవరో ఒక ఆయన నీకు ఇదైతే ఇచ్చాడు, నాకు తెలిసినంత వరకు ఆయన ఏజ్ వచ్చేసరికి దాదాపుగా మిడిల్ ఏజ్ పర్సన్ అనుకుంటా, ఇది నీకు ఇమ్మన్నారు కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి అయితే అంటదన్నమాట. మన హీరోయిన్ ఓపెన్ చేయగానే అక్కడైతే ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే అర్థమవుతుంది ఇది ఎవరు ఇచ్చారా అని చెప్పి, ఇంకా వెంటనే జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారికి అయితే కాల్ చేయాలని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇంకా కాల్ చేసేసరికి జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో, నువ్వు నాకు చెప్పు, నీకేమైనా అవసరం ఉంటే నేను తీర్చుతాను అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ మాట్లాడాలనుకున్న అతనైతే ఫోన్ అనేది కట్ చేసేస్తాడు, మళ్ళీ డయల్ చేస్తుంది కానీ కాల్ అనేది కనెక్ట్ అవ్వదన్నమాట. ఇంకా సరేలే అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఇంటికి అనేది వెళ్ళిపోతారన్నమాట. ఇంకా జాంగ్లిన్ అయితే ఇలా అడుగుతాడు, హీరోయిన్ నీతో మళ్ళీ కాంటాక్ట్లో ఉందా ఏంటి, రీసెంట్గా తను ఏమైనా నీకు కాల్ చేసిందా అని చెప్పి అడిగేసరికి ఇక్కడ జాంగ్లిన్ అయితే ఇలా చెప్తాడనమాట, మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఎందుకని మళ్ళీ తను నన్ను కాంటాక్ట్ చేస్తుంది, తను అలా ఎప్పుడూ చేయదు అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ జాంగ్లిన్ వాళ్ళ సిస్టర్ అంటదన్నమాట, తనకి సిగ్గేమీ లేదు కదా చేస్తుందిలే అని చెప్పి అనేసరికి జాంగ్లిన్కి అయితే కోపం వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో, నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో, నా రిలేషన్ చెడగొట్టిందే నువ్వే, నా రిలేషన్ని అంతా చెడగొట్టేసింది నువ్వు అమ్మ, మూసుకుని ఉంటారా, ఇప్పటికి నేను సంతోషంగా అయితే లేను, మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారని చెప్పి అరుస్తూ ఉంటాడనమాట. ఆ మాటకి జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఇలా అంటారు, తను జస్ట్ ఒక ఆర్డినరీ గర్ల్, తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఆ అమ్మాయి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం అసలా లేదు, నీకు కావాలంటే బోల్డ్ మంది అమ్మాయిలు వస్తారు కానీ ముందు ఆ అమ్మాయి కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి డిలీట్ చేసాయి, నా మాట విను అని చెప్పి హీరోయిన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేపించేస్తారనమాట. జాంగ్లిన్కి నచ్చకపోయినా అవన్నీ డిలీట్ చేసేస్తాడు ఇంకేమీ చేయలేక. ఇక్కడ హీరోయిన్ అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది, ఈ విషయం నేను జాంగ్లిన్కి చెప్పనా వద్దా అని చెప్పి. ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. హలో మేడం ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. హీరోయిన్ అయితే ఏమీ అందమాట, మీరేంటి ఇక్కడ అని చెప్పి అడిగేసరికి హీరో అయితే అంటాడు, నువ్వు నైట్ అవుట్ చేస్తున్నావని తెలిసింది, నీకు కూడా ఆకలేస్తుంది కదా, నాకు కూడా ఆకలేసింది, అందుకే ఇద్దరం కలిసి తిందామని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చాను, నేను కూడా ఎలాగో కష్టపడ్డాను, నాకు ఆకలేస్తుంది కదా, అందుకే ఇద్దరం కలిసి తిందామా అని చెప్పి అడుగుతాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. అలా హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి అయితే భోజనం అనేది చేస్తారన్నమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్తో ఇలా చెప్తాడు, నువ్వు జాంగ్లిన్ వాళ్ళ నాన్నగారి విషయంలోని అండ్ హెచ్యు విషయంలోకి మధ్యలోకి అసలు వెళ్ళమాకు, అది నీకు అసలు మంచిది కూడా అవ్వదు అని అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పి. ఆ మాటకి హీరో అంటాడు, నువ్వు కంగారు పడినప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నాకు చెప్పకపోవచ్చు, నేను మాత్రం ఇన్వెస్టిగేషన్ తెలిసి ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను, సరేనా, నువ్వైతే ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి అనగానే నాకు వాళ్ళ విషయంలో అవసరం లేదు, అయినా నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ కూడా ఉండవు, నా పనిని ఏదో నేను చూసుకుంటాను అని చెప్పి హీరోతో అంటది. అలా అనేసరికి హీరో కూడా సరే తల్లి అదే మంచి పద్ధతి, నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే కాల్ వస్తుంది వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి. వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారన్నమాట, పైప్ అనేది ఇరిగిపోవడం వల్ల
ఇల్లంతా నిండిపోయింది, త్వరగా ఇంటికి రా అమ్మా అని చెప్పి అంటారు. అంతే ఇంకా హీరోయిన్ అయితే మాట వినగానే కంగారు పడుతుంది. ఇంకా వెంటనే ఇక్కడ జియోకి కూడా తెలుస్తుంది అనమాట. ఇంకా జియో కూడా సరే అమ్మ నేను నా బాస్కి చెప్పి వస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా అలా తన లీడర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలనుకుంటాడనమాట. మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్గా ఉంది, నేనైతే ఇంటికి వెళ్ళాక వర్క్ అనేది చేసి మీకు మెయిల్ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళొచ్చా బాస్ అని అడగగానే సరే అని చెప్పి వెళ్ళమంటాడనమాట. ఇంకా అలా జియో కూడా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి అంతా నిండిపోయి ఉంటుంది. అలా ఇద్దరు అయితే చెక్కేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ అయితే అంటది, తమ్ముడు అయితే పైప్ మ్యాన్ని తీసుకొచ్చేసాడు కదా, ఇక్కడ రిపేర్ అవ్వడానికి మార్నింగ్ అవుతుందంట, మనం అందరూ హోటల్లో స్టే చేద్దాం, ఇక్కడ తమ్ముడైతే ఉండి అంతా చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నలు అయితే హోటల్కి అనేది తీసుకువెళ్దాలని అనుకుంటుంది. వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ తమ్ముడు గురించి కంగారు పడిపోతారన్నమాట. నా కొడుకు ఒక్కడే ఎలా చూసుకుంటాడు, నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్తాను అనగానే అమ్మ నువ్వు కంగారు పడుకు, నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడికి హెల్ప్ చేస్తాను, నాన్న నువ్వు అమ్మనైతే చూసుకో అని చెప్పి హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నకి చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే సరే అని చెప్పి వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళ తమ్ముడికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు అయితే ఇల్లంతా సర్దుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ అన్నీ రెనోవేట్ చేయించడానికి ప్రతిదీ చెక్ చేయంతదన్నమాట. ఇంకా అలా చెక్ చేయించేసాక ఇక్కడైతే చెప్తాడనమాట, ప్రతి ఒక్కటి పాడైపోయినాయి మేడం, ఇవన్నీ సరి చేయాలి, అండ్ ఫ్లోర్ కూడా చాలా మటుకి పాడైపోయింది, ఇదంతా చేయడానికి బహుశా 1,00,000 అయితే అవుతుంది మేడం అని చెప్పి అంటాడనమాట. ఆ మాటికి హీరోయిన్ అయితే అంటది, ఎంత టైం తీసుకుంటారు అని చెప్పి బహుశా 1 నెల లేదా 2 నెలలు టైం అయితే పడుతుంది మేడం అని చెప్పి అక్కడైతే అనేస్తాడనమాట అబ్బాయి. ఆ మాటికి హీరోయిన్ అయితే అంటది, థ్యాంక్ యూ సార్, మేము ఆలోచించుకొని ఏ మాట మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తాం సరేనా అని చెప్పి అంటది. ఇంకా పర్సన్ వెళ్ళిపోగానే హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే ఇలా అంటదన్నమాట, మంది చాలా అంటే చాలా చిన్న ఫ్లాట్, ఈ చిన్న ఫ్లాట్కి అంత బడ్జెట్ పెట్టి అంత రిపేర్ చేయించడం అంత అవసరమా ఏంటి, అంత అవసరం లేదైతే నేను అనుకుంటున్నా, డబ్బులు అనేది వేస్ట్ చేయకమ్మా అని. కానీ అమ్మ నేను చాలా అంటే చాలా తక్కువలోనే చేస్తానమ్మా, అండ్ దానికి తోడు ఒకటైతే చెప్పగలను, ఎక్కడైనా ఉండాల్సిందే కదమ్మా, ఇప్పుడు మనం ఇది రెనోవేట్ చేయించుకున్నాక పర్మనెంట్గా ఇక్కడ ఉండొచ్చు, అందాక మనం 2 నెలలు కానీ 1 నెల కానీ రెంట్ అనేది తీసుకొని అక్కడ ఉండొచ్చు సరేనా, ఏం కాదు, మనం ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఇది రెనోవేట్ చేద్దామని అంటదన్నమాట. కానీ నాన్నగారు చెప్పారు కదా కొన్ని రోజుల్లో ఇది పగల కొట్టేసి మనకి 1,00,000 రూపాయలు ఇస్తారని, ఆ 1,00,000 రూపాయలతో మనం ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవచ్చులే అమ్మా అనగానే, అమ్మ ప్రస్తుతం మనం ఉండడానికి ఇల్లైనా అవసరం కదమ్మా, అద్దెలు కట్టుకోలేమని తెలుసు కదా, ప్రస్తుతం ఉండడానికి మన ఇల్లు కావాలి కాబట్టి రెనోవేట్ అనేది చేయించుకుందాం సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. వాళ్ళ అమ్మగారికి అయితే ఇది నచ్చదు, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం, ఎలాగో ఇది కూలగొట్టేస్తాను అంటున్నారు, ఆ 1,00,000 రూపాయలు ఇంకో 1,00,000 రూపాయలు వేసుకొని ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని అనుకుంటుందన్నమాట. ఇక్కడ హీరో అయితే వస్తాడనమాట. ఏమైంది అంతా ఓకేనా, ఇల్లంతా బాగానే ఉందా లేదా అని చెప్పి అడుగుతాడు. మీరేమీ కంగారు పడకండి సార్, అంతా బాగానే ఉంది అని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరో అయితే అంటాడనమాట, అది అసలే పాత ఇల్లు కదా, వాటర్ అనేది లీక్ అయిపోయింది, చాలా కష్టంగా ఉంటుంది దాన్ని డీల్ చేయడం, బహుశా నీకు నేను ఆఫర్ అనేది ఇస్తాను, మన హోటల్లో కొన్ని రోజులు ఉండొచ్చు కదా, అది కూడా లోయెస్ట్ ప్రైస్కే ఇస్తాను అని చెప్పి హీరో అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీరు నాకు 50% డిస్కౌంట్ అనేది ఇచ్చినా నేనైతే ఎఫోర్డ్ చేయలేను, నా దగ్గర అంత డబ్బు అనేది లేదు అంతలాగా, సారీ సార్ మీరు ఏమీ అనుకోకండి, నేనే ఏదో ఒకలాగా హ్యాండిల్ చేసుకుంటా అనగానే ఇక్కడ హీరో అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఏం చేయాలి హీరోయిన్కి ఎలా హెల్ప్ చేయాలని చెప్పి. ఇంకా అప్పుడే డాంగ్ అయితే అంటాడు, మీరేమీ కంగారు పడకండి సార్, మన ఇంజనీర్ ఉన్నాడు కదా వాడు రినోవేషన్స్ బాగా చేస్తాడు, వాడిని హెల్ప్ అయితే అడుగుదాం, వాడు ఏమైనా చేస్తాడేమో అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో అంటాడు, వాడు హెల్ప్ చేస్తాడు కానీ నేనైతే తనకి డిస్కౌంట్ కూడా ఇచ్చా, చాలా తక్కువ ప్రైస్లోనే నీకు హోటల్ రూమ్స్ ఇస్తానని చెప్పి, కానీ తనైతే అంది నేను ఎఫోర్డ్ చేయలేనని, వాడు అసలే రేట్లు అనేవి ఎక్కువ వేసేస్తాడు, తను ఎలా ఎఫోర్డ్ చేయగలదు అనగానే డాంగ్ అయితే అంటాడు, మీరే తనకి ఎంతో కొంత డబ్బులు అనేది ఇవ్వచ్చు కదా, తను తీసుకుంటుందేమో చూడండి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో అంటాడు, నేను అలా కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ తనైతే యాక్సెప్ట్ చేయదు, తను ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది, తనకి తానే సాల్వ్ చేసుకోవాలనుకుంటుంది, ఎలా హెల్ప్ చేయాలో అర్థం అవ్వట్లేదురా నాకు అని చెప్పి డాంగ్ అనేసరికి, ఇలా చేస్తే కనుక తన మనసును గెలుచుకోవడం నీకు చాలా కష్టమవుతుంది బాస్, తన మనసు గెలుచుకోవాలంటే మీరు ఏదో ఒక దారిని కనిపెట్టాల్సిందే అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేనేమి తన మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించట్లేదు, అయినా తను నా కింద పని చేస్తుంది, నేనెందుకు అలా చేస్తాను, అయినా నువ్వు పిచ్చి పిచ్చిగా నా దగ్గర మాట్లాడుకు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో నీకు బాగోదు, అసలు ఇక్కడ ఉన్నావు కదా గెట్ అవుట్, నీ పన్ను చూసుకోరా పో అని చెప్పి హీరో అయితే డాంగ్ని పంపించేస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అయిన
జో వాళ్ళ లీడర్ అయితే జోతో అంటాడనమాట, నువ్వు అసలు క్లయింట్కి సంబంధించినవి ఏమైనా చేంజ్ చేస్తావా, నీకు చేంజ్ చేయమని చెప్పాను కదా అని అనగానే జో అయితే అంటాడు, సార్ నిన్ను చేంజ్ చేయమని నాకు ఎవరూ చెప్పలేదు, నేను గ్రూప్లో సెండ్ చేశాను, ఎవరు కూడా నాకు ఏ మాట చెప్పలేదు, నాకు గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినా నేను చేంజ్ చేసేవాడిని అనగానే, ఏమనుకుంటున్నావు, ప్రతి ఒక్కరు ఇక్కడ నైట్ అంతా కూర్చొని ఓవర్ టైం చేశారు, నువ్వు కొంపకి వెళ్ళిపోయావు, నీ ఇంటికాడ ఉండి సుఖంగా వర్క్ చేశావు, అయినా నీకు ఎవరనేది చెప్తారు, ఇక్కడ అందరూ కష్టపడుతుంటే, అయినా నువ్వు ఇక్కడ లేకుంటే ఎక్కడికి పోయావు అనగానే, సార్ నేను మిమ్మల్ని అడిగాను కదా మా ఇంట్లో ప్రాబ్లంగా ఉందని, అందుకే నేను మిమ్మల్ని అడిగాక మీరు ఒప్పుకున్నాకే కదా నేను వెళ్ళాను అని చెప్పి అంటారు. ఎవడు చెప్పాడ్రా నేను ఒప్పుకున్నానని, నేను ఎప్పుడు ఒప్పుకున్నాను, అయినా నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా, లేదా బహుశా ఎవరైనా విన్నారా నేను వీడికి పర్మిషన్ ఇవ్వడం అని చెప్పి అక్కడున్న స్టాఫ్ని అయితే అడుగుతారు. ఎవరు స్టాఫ్ మెంబర్స్ మాట్లాడరన్నమాట. ఇంకా అలా మాట్లాడకపోయేసరికి జోయాకి అయితే ఏమీ అర్థమవుదు. ఇంకా జోతో అయితే ఇలా అంటాడు తన లీడ్, నువ్వు ఒక లాయర్వి, ఏదైనా మాట్లాడే ముందు ఎవిడెన్స్తో మాట్లాడు, ఒకవేళ ఎవిడెన్స్ లేకపోతే నువ్వు ఎదవవుతావని కూడా తెలుసుకో అని చెప్పి అంటారన్నమాట. నీలాంటి రికమెండేషన్తో వచ్చిన వాడు పని అయితే చేయడానికి నాకు అర్థమైందని ఎగతాళి చేసి వెళ్ళిపోతాడు. ఇంకా జో అయితే ఈ మాటల్ని తీసుకోలేకపోతాడనమాట. ఇంకా తను వెంటనే తన మేనేజర్ దగ్గరికి వెళ్తాడు, నన్ను వేరే గ్రూప్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి, నాకైతే అక్కడ పని చేయాలని అనిపించట్లేదు అని అనగానే అక్కడ తన బాస్ అయితే ఇలాగంటాడు, ఇప్పుడు నువ్వు ఉన్న గ్రూప్లో ఎంత వర్క్ ఉందో తెలుసు కదా, అక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలనుకోవడం ఏమైనా న్యాయంగా ఉందా, అయినా నువ్వు వచ్చిందే ఇక్కడ రికమెండేషన్తో, నువ్వు వర్క్ సరిగ్గా చేయకపోతేనే ఇక్కడ లీడర్ తిడతాడు, ఇక్కడ నీ ప్రాబ్లం అయి ఉంటుంది, నాకు తెలిసినంత వరకు లీడర్ ప్రాబ్లం అయితే కాదు, మూసుకొని వెళ్ళి పని చేయి అంతే అని చెప్పి తన బాస్ అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ జోక్ అయితే చాలా అంటే చాలా కోపం అనేది వచ్చేస్తుంది. ఇంకా తన బాస్తో అయితే అంటాడు, నేను ఇక్కడ పని చేయాలనుకోవట్లేదని చెప్పి ఐడి కార్డ్ అయితే తీసి తన డెస్క్ మీద అయితే పాడేస్తాడు. ఇక్కడ బాసే సరిగ్గా లేనప్పుడు ఎంప్లాయీస్ ఎలా సరిగ్గా ఉంటారు, ముందు మీరు సరిగ్గా ఉండండి, తర్వాత వేరే వాళ్ళ గురించి జడ్జ్ చేద్దరు కానీ, అయినా నేను ఇక్కడ వర్క్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి రిజైన్ అయితే చేసేస్తాడనమాట. అలా తన వస్తువులన్నీ తీసుకొని బయటికి అయితే వచ్చేస్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.